థ్యాంక్ యూ మేడం. ఈ స్కూల్స్ మర్జరు ఫిజికల్గా కొన్ని స్కూల్స్ దూరం అవడం, కొన్ని స్కూల్స్ దగ్గర అవడం, రకరకాల డిస్క్రపెన్సీలు చాలా వచ్చాయి మేడం. అయితే ఇది కాకుండా అసలు బేసిక్గా ఎందుకు ఇటువంటి రేషనలైజేషన్ తీసుకురావాల్సి వస్తుందన్న పాయింట్ డిస్కషన్ వచ్చినప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మనకు తెలుసు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సాఫ్రనైజేషన్ అంటే బీజేపీ వాడు కాషాయంగా సిలబస్ అంతా మార్చేసి దానిలో చాలా వరకు సిలబస్ క్వాలిటీ వైజ్ కూడా మార్చేసి రకరకాల పాఠ్యాలు తీసేసి కొన్ని కల్పించి చేశారన్నది వైల్డెస్ట్ ఎలిగేషన్. అది కరెక్ట్ గా నోనో అధ్యక్ష కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. నోనో ఆయన గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి. నోనో ఏమనుకోకపోతే మాట చెప్తున్నా, కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి. కరికులంలో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. బీజేపీ అని కానీ ఆర్ఎస్ఎస్ అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి 5 చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ సాఫ్రనైజేషన్ అంటే ఏంటో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మాకు అర్థం అవట్లేదు, అందుకే అడుగుతున్నా. కొత్త పాఠ్యాంశాలు పెట్టారు. హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్ సార్? హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్? చాలా వరకు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు సార్. హిందూ గాడ్లని, హిందూ మతాలని అన్ని రకరకాలు పెట్టారు సార్. దాంట్లో అధ్యక్ష గౌరవ సభ్యులు ఒక్క నిమిషం. 1 సెకండ్. నో కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష. ఒక మాట చెప్తున్నా, కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులం మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి? గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు, హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు. మొన్న మీరు డిక్షనరీలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్? ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్. సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు, దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు, ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు, హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు, ఇస్లాం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష. మేము ఎక్కడా తీసేదే. సో దయచేసి అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇన్ వాట్ వే కరికులం ఇస్ రిలేటెడ్ టు ద క్వశ్చన్? ఒక్క నిమిషం సార్, ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు క్వశ్చన్? మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి. ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి. సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. మేము ఇస్తున్నాం. మా డిక్షనరీ అంటే మీకు తీసుకొస్తాం, మీరు చదవండి. దేవుడు అన్న పదం నేను ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ. కనీసం సార్, దేవుడు అన్న పదానికి మేము తీసుకొచ్చిన అర్థం ఏంటి, మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో. మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వాకౌట్ చేశారు స్వామి? నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్, మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్, ఐ విల్ సిట్, నో ప్రాబ్లం. సాఫ్రనైజేషన్ జరగట్లేదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్. మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు. దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి, మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా ఐఎమ్ రెడీ టు డిబేట్. చెప్పండి సార్. As denounced by the BJP government at the center, are you willing to accept it? Sir, ఒక్క నిమిషం. NEP, sir, education first is a concurrent subject. First తెలుసుకోవాలి మనం. It is a concurrent subject. It is advisory in nature. We will choose based on local conditions. I have right to choose. Government has right to choose. Local conditions బట్టి మేము వెళ్తాం తప్ప
మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది, అది మేము రుద్దాలంటే మేము చేయం. లోకల్ కండిషన్స్ ఏంటి, అవసరాలు ఏంటి, సంఘాలతో మాట్లాడాలి, ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి. మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం, 3-4 గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. అదే చెప్తున్నా, మీరు అనిన నోనో గౌరవ సభ్యుడు మీరు అడిగింది సాఫ్రనైజేషన్ అన్న పదం మీరు వాడారు, అది నేను ఒప్పుకోవట్లేదు. కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి, నేను డిక్షనరీ చదివి చెప్తాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, లెట్ us డిబేట్ ఇన్ దిస్ హౌస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్. సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్, తీయండి సార్. మీరు ఎందుకే బయటకు వెళ్ళారు ఆ రోజు? తీయండి పుస్తకాలు. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఏంటి అధ్యక్ష ఇది? ఒక్క నిమిషం అధ్యక్ష, క్వశ్చన్ ఏంటి అధ్యక్ష? వాట్ ఈస్ ద క్వశ్చన్? రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా, రెండో ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా, మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న. అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు. కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ఈ ప్రశ్నలో? నంబర్ 1. నంబర్ 2, సాఫ్రనైజేషన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటాడు అధ్యక్ష గౌరవ సభ్యులు? ఆధారాలు ఎక్కడున్నాయి అధ్యక్ష? అండ్ 2, ఈజ్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు. మంది లేదా సార్? మాట్లాడటం గురించి కాదు, మీరు ఆయన అనేది మీరు సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు, మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు. ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష ఉప ప్రశ్నకి సంబంధం లేదనేది ఆయన కంటెంట్. అది కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం. లేనిపోని ఆరోపణలు చేస్తే హ్యావ్ అ ప్రాబ్లం. సార్ సాఫ్రనైజేషన్ అనే పదమైన వాడారు, ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి, నేను కూర్చుంటాను. ఐ హావ్ నో ప్రాబ్లం సార్. చెప్పండి సార్. కూర్చోండి కూర్చోండి చెప్పండి. అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా, ఎందుకు పారిపోయారు? హౌస్ నుంచి వాకౌట్ మీరు చేయలేదు. మంత్రి గారు డిస్కషన్ పోయినారు, మీరు వాకౌట్ చేసి మీరు మాట్లాడతారు. ఏం మాడతారు మీరు? అరే మీరు వాకౌట్ చేస్తారు మాడతారు. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష అధ్యక్ష 1 సెకండ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. 1 సెకండ్. ఐ హావ్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. ఒక్క నిమిషం. గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్. అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్ మీరిచ్చిన డిక్షనరీ సార్, మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాను. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరిచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎల్ఓపి గారు మైక్ పెట్టుకోండి. డిక్షనరీ కూడా తెప్పిస్తా. డిస్కస్ సాఫ్రనైజేషన్ పదం ఎవరెత్తారు? రాంగోపాల్ రెడ్డి మీరు సీట్లో కూర్చోండి. సాఫ్రనైజేషన్ అనే పదం ఎవరెత్తారు సార్? కూర్చోండి సీట్లో. మీ సభ్యుడు ఎత్తాడు. మీరు సీట్లో కూర్చోండి. పదాలు ఎన్నిక తీసుకున్నాను నేను కూర్చుంటాను. మీరు సీట్లో కూర్చోండి. అంటే పద్నాలుగు అయితే మీరు ఆరోపణ చేసి వాకౌట్ చేస్తూనే వస్తున్నాం. మంత్రి గారు మీరు సీట్లో కూర్చోండి. అదే మీరు ఎందుకు ఎక్కడి నుంచి ఉంటారు? రాంగోపాల్ రెడ్డి గారు మీరు ఇక్కడ ఎందుకు నుంచి ఉంటారు? కూర్చోండి మీ సీట్లో. మీ సీట్లో కూర్చోండి. కూర్చోండి మీ సీట్లో.